హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గ్రో యాప్లో మనము షేర్స్ని బై కానీ సెల్ కానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డీటెయిల్స్కి వెళ్తే మీరు గ్రో యాప్లో కనుక షేర్స్ని బై కానీ సెల్ కానీ చెయ్యాలి అంటే మీకు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. ఈ అకౌంట్ని మీరు ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మీరు గ్రో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్, పాన్ వెరిఫికేషన్, ఇంకా బ్యాంక్ అకౌంట్ లింకింగ్, అదేవిధంగా ఆధార్ కేవైసీ కంప్లీషన్ అనేది చేసుకుంటే మీకు 1 to 2 daysలో మీకు ఈ అకౌంట్ ఓపెనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గ్రో యాప్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో కూడా నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం గ్రో యాప్లో షేర్స్ని బై కానీ సెల్ కానీ ఎలా చేయాలో ఈ స్క్రీన్ షాట్లో చూద్దాం. మీరు ఫస్ట్గా గ్రో యాప్లోకి వెళ్ళండి. గ్రో యాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ పైన నిఫ్టీ, సెన్సెక్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయో కూడా కనిపిస్తున్నాయి. గ్రో హోమ్లోకి వెళ్తే మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఏ స్టాక్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ స్టాక్ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ కొందాం అనుకుంటున్నాను కాబట్టి ఎస్బీఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మీ ఈ ఎస్బీఐ షేర్ వాల్యూ 1 షేర్ వాల్యూ 974 రూపీస్గా ఉంది. సో 1 వీక్కి, 1 మంత్కి, 1 ఇయర్కి ఇట్లా ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు గ్రో హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మోస్ట్ ట్రేడర్ ఆన్ గ్రో కూడా కనిపిస్తుంది. దాని మీద ఇక్కడ సీమోర్ మీద క్లిక్ చేస్తే ప్రజెంట్గా గ్రో యాప్లో బాగా ట్రేడ్ అవుతున్న షేర్స్ ఏమేమి ఉన్నాయి, స్టాక్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ వోడాఫోన్ ఐడియా స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ వోడాఫోన్ ఐడియా షేర్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్గా ఉంది. సో దీని పర్ఫార్మెన్స్ కూడా మనం చూడవచ్చు, 1 వీక్కి, 1 మంత్కి, 1 ఇయర్కి అలా. అలానే మీరు కిందికి వెళ్తే దీని పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అలానే కింద దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 1,18,527 crores ఉంది. ఈ స్టాక్ P/E రేషియో లాంటివి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ స్టాక్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ ఎంత ఉందనేది చూడొచ్చు మనం ఇక్కడ. అలాగే ప్రాఫిట్ని కూడా మనం చూడొచ్చు. అలాగనే ఈ వోడాఫోన్ ఐడియా కంపెనీ డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు, CEO అలాంటివి. ఇంకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, రీటైలర్స్ ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రమోటర్స్ ఎంత పర్సంటేజ్, అలా మనం ఆ డీటెయిల్స్ కూడా చూడవచ్చు అనమాట కింద. సో మనము ఈ స్టాక్ని పర్చేస్ చేయాలి అంటే కింద మనము బై అని ఉన్నది, ఆ బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేసి ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారో అన్ని షేర్స్ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ 10 షేర్స్ కొనాలనుకుంటున్నాను కాబట్టి 10 ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ క్వాంటిటీ దగ్గర మీరు NSEలో కొనాలనుకుంటున్నారా, BSEలో కొనాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ NSE సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రైస్ దగ్గర మీరు మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారా, లిమిట్ ఆర్డర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మార్కెట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద మీకు యాడ్ మనీ అని వస్తుంది. మీ గ్రో వ్యాలెట్లో మనీ ఉంటేనే మీరు స్టాక్స్ కొనగలుగుతారు అనమాట. సో నేనైతే ఇక్కడ మనీ యాడ్ చేసుకుంటున్నాను, 200 రూపీస్ UPI యూజ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు డైరెక్ట్గా బై అని కొడితే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో బై ఆర్డర్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మీరు మీ దగ్గర ఉన్న షేర్స్ని సెల్ చేయాలి అని అనుకుంటే మీరు గ్రో యాప్ హోమ్కి వెళ్ళి ఇక్కడ పక్కన హోల్డింగ్స్ అనేవి ఉంటుంది, హోల్డింగ్స్ మీద క్లిక్ చేయండి. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెల్ ఆప్షన్ కనిపిస్తుంది, సెల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్ని షేర్స్ అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. నేను 10 ఎంటర్ చేస్తున్నాను. మీరు మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారా, లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రైస్ దగ్గర సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్రైస్ దగ్గర మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెల్ అని క్లిక్ చేస్తున్నాను. సో సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ మనీ అనేది మీ గ్రో వ్యాలెట్లోకి మళ్ళీ క్రెడిట్ అవుతుంది. సో ఇది టోటల్గా గ్రో యాప్లో షేర్స్ని బై కానీ సెల్ కానీ చేయడం గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.